నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కుండీల్లో ఎట్లా నింపుకుంటానో చూపిస్తా. దీనికి రంధ్రాలు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఒక 4-5 రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాలలో నీళ్లు ఇట్లా మట్టి నిండకుండా నీళ్లు పోనీకే ఇట్లా అడ్డం పెట్టుకోవాలి. ఇట్లా అడ్డం పెట్టుకొని ఇట్లా ఏదన్నా చెత్త ఉంటుంది కదా మన దగ్గర, ఇట్లా వేసేసుకోవాలి. ఏది ఉంటే అది వేసేసుకోవాలి. ఆకులు ఉన్నా కూడా ఏదున్నా దాని మీద మట్టి వేసుకోవాలి. ఇంట్లో ఎరువు అన్నీ కలిపిందే, ఫస్ట్ వాడుకున్న మట్టే ఇది. ఇంతకుముందే తీసిన బెండ చెట్లు ఉంటే తీసి మళ్ళీ కొత్తగా పెడదామని, అవి అయిపోయినాయి, మళ్ళీ పెడదామని ఇప్పుడు తీసి మళ్ళీ చూపిస్తున్నా. కాకపోతే కొంచెం ఎరువు కలుపుకున్నా ఇంట్లో, పశువుల ఎరువు. ఈ కోకోపీటు అవన్నీ నేనేం కలపను, ఈ ఆకులవి అవే కలిపి వేస్తా ఎప్పుడైనా. ఇంతేనండి ఇది. దీనిపైన నేను తయారు చేసుకున్నది ఇది పండ్ల తొక్కలు, కూరగాయల తొక్కలు, కిచెన్ వేస్ట్ అంతా ఉంటుంది కదా, ఒక లేయర్ మట్టి వేసుకుంటా. ఇట్లా వేసుకొని దానిపైన ఇది మొత్తం ఇది ఇట్లా ఒక వారం రోజుల నుంచి ఇట్లా ఉంటుంది. ఇట్లా మొత్తం మురిగినట్లు అవుతుంది కదా, ఇట్లా వేసుకుంటా ఒక లేయర్ లాగా. బంతి పూలు ఉన్నాయి, చామంతి పూలు, వేపాకులు, అరటి తొక్కలు అన్నీ ఇంకా ఇవి ఇంకా మంచిగా మురిగి ఎరువులాగా తయారవుతుంది. ఇంకా నేను సపరేట్ అనే ఏం చెయ్యను, వర్మి కంపోస్ట్ అని. ఇంక ఇదే పద్ధతి ఫాలో అవుతాను నేను. ఒక 15 రోజులు అయిందంటే మంచిగా అయిపోతుంది ఇది. ఇంకా ఇంతే. ఇక ఈ ఒక లేయర్ ఇట్లా వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ మట్టి వేసుకుంటా. ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి అది మంచిగా మట్టిలాగా తయారవుతుంది. ఇక అది ఎరువులాగా తయారవుతుంది. ఇంతే. ఇంకా ఇంక సరిపోతుంది ఇది. ఇందులో నేను క్యాబేజీ మొలకలు పెడతా. నిన్న మా చెల్లెలు వచ్చి నిండే క్యాబేజీ మొలకలు, మిరప చెట్లు, టమాటా చెట్లు తెచ్చింది. టమాటా చెట్లు అయితే వాడబట్టినవి, మిరప చెట్లు ఇవి మంచిగా ఉన్నాయి, వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. కింద పెట్టిన ఆ వీడియో పెడతా. ఇప్పుడైతే క్యాబేజీ పెట్టుకుంటున్నా. నిన్న తెచ్చిన చెట్లు కదా ఇవి, కొంచెం వాడిపోయినాయి, బతుకో మళ్ళా. ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టేది క్యాబేజీ మొలకల్ని, అయితే ఇంతవరకు పెట్టలేదు. నాని పెట్టేసినాము, మనము పెట్టేసినాం కదా, అయిపోయిందా? కొంచెం మట్ట వేస్తా. ఇవి వాడబట్టినాయి కదా నాని. అయిపోయింది. ఇక పెట్టేసిన నేను కదా. ఎట్లా పెట్టి మంచిగా పెట్టినా నేను, బాగా పెట్టినా. ఇంతేనండి ఇది. ఇక ఈ మధ్యలో వేసినాం కదా ఈ పండ్ల తొక్కలు, ఇవన్నీ 15 రోజులు 20 రోజులు అయినాయంటే మగ్గిపోతాయి. మంచిగా వీటికి ఎరువు తయారవుతుంది. ఇంకా మనం వేరే ఎరువులు ఏమి ఇచ్చుకునే అవసరం లేదు. అప్పుడప్పుడు లిక్విడ్లు అవి ఇచ్చుకోవాలి ఇట్లా. ఇక మనం ₹1 ఖర్చు పెట్టకుండా మన ఇంటి వేస్ట్తోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా వస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో కిచెన్ వేస్ట్ వెళ్తుంది కదా,
అది వేస్ట్‌గా పడేయకుండా ఇట్లా తయారు చేసుకోండి. పెద్దగా కష్టం గూడా ఏం గాదు. అంతా ఒక కవర్‌లో ఏసి పెట్టినంటే ఒక వారం అయిందంటే ఒక తొట్టికి సరిపోతది. గింత మట్టేసి ఒక లేయర్ మట్టేసి అది మధ్యలో ఏసి మళ్ళీ ఒక లేయర్ మట్టేసింది చెట్టు పెట్టిరంటే అయిపాయే, చెట్టు తయారైతది. మీకు మంచిగా కూరగాయలిస్తది. మీరు గూడా ఖర్చు లేకుండా ఇట్లా జేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెట్ల గురించి ఏమన్నా కావాలంటే కామెంట్లు చేయండి.